లో 7 సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేస్తూ ఇప్పుడు బాలనగర్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఓకే, మై వైఫ్ శిరీష, ఆమె ఇప్పుడు నా వెస్టేజ్లో, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ డైరెక్ట్గా జాయిన్ కాకూడదని మా వైఫ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇద్దరు వెళ్ళి ఇలాంటి మీటింగ్ సైదుల్ సార్ ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి గ్రేట్ లీడర్ మీటింగ్కి వెళ్ళి ఎలా కూర్చున్నావు తెలుసా సార్, ఇలా మీకు చేయలేదు. సైదుల్ సార్ కూడా వచ్చిన సంగతి నేను తెలియదు. నేను ప్రిన్సిపాల్ అవుతున్నా 22 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగి అయినా నా శాలరీ ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ ఉద్యోగిగా 1,20,000 శాలరీ తీసుకుంటూ సైదుల్ సార్ గారి యొక్క మీటింగ్లో ఇలా చేయలేదు సార్. ఇలాగే వైట్ షర్ట్ వేసుకొని కింద కూర్చున్నారు పిల్లలు. హైదరాబాద్ బ్రాంచ్లో రీసెంట్గా ఒక 1 మంత్ క్రితం ఆ మీటింగ్లో కింద కూర్చొని కింద మొత్తం కూడా మట్టితో కూడుకుని ఆ మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఏదో ఉంది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి వాలంటీర్గా వెళ్ళి ఆ సైదుల్ మీట్ ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్ చెప్పబోతున్నటువంటి సైదుల్ గారు సార్ మీటింగ్ విని మా వేళ రోజు నిద్రపోట్లేదు. నేను నిద్రపోతున్నా కూడా, ఎందుకంటే కొంతమంది సెటిల్ అయ్యాము, 2 పిల్లలు మంచి సెటిల్ అయ్యారు, హ్యాపీగా బీటెక్లు మంచి ఇద్దరు మంచి కాలేజీల్లో టాప్ కాలేజీలో చెన్నై ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజీలో చదివిస్తూ మంచి బంగ్లా కట్టుకున్నాం, కారు ఉంది, అన్నీ ఒక స్థాయిలో సెటిల్ అయ్యాము. మనకి ఎందుకు అంటే తరుణంలో ఈ ప్లాట్ఫామ్ ఒక 6 సంవత్సరాల క్రితమే మా ఇంటికి ఈరోజు మీరు పిలువబడుతున్నటువంటి ఆ ఎంఎస్ఆర్ గారే నా ఫ్రెండ్, నా సోల్మేట్, నా క్లాస్మేట్. నాకున్నటువంటి ఫస్ట్ ఎవరు నీ ఫ్రెండ్ నీ సోల్మేట్ ఏమంటే మేమిద్దరము ఫ్రెండ్స్, బంధువులం, ఒకటే ఇల్లు. ఇద్దరం కూడా మా మమ్మీ చిన్నప్పుడు పాలు తక్కువైతే వాళ్ళ మమ్మీ పాలు, వాళ్ళకి తక్కువైతే వాళ్ళు వచ్చి బావ అంటారు, బావ కోసం ఆ బావ. ఇద్దరం కూడా అంతటి సోల్మేట్. 10వ తరగతి తర్వాత తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఎంఎస్ఆర్ గారు. బావ ఏంటి పరిస్థితి అంటే, బావ నేను ఉన్నత స్థాయి చదువులకు నేను రాలేకపోతున్నా, నాకు ఆర్థిక పరిస్థితులు లేవని చెప్పి తనకున్నటువంటి వ్యాపారాన్ని చిన్న వ్యాపారం చేసుకుంటూ తదుపరి ఈ యొక్క ఆర్గనైజేషన్లో తెలుసుకొని మా ఇంటికి వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్ వచ్చాడు, ఏమి అనలేదు సార్, నువ్వు ఉన్నావు బావా, నీకోసం నేను ఏదైనా అని చెప్పి ఆ యొక్క ప్రొడక్ట్స్ వాడు బావా అని చెప్పాడు. ఆ ప్రొడక్ట్స్ తీసుకొని తర్వాత నా గురించి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న తరుణంలో నాకు ప్రిన్సిపల్గా ప్రమోషన్ వచ్చి నాకు ఆ యొక్క మద్దూరు, ఇదే మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలో మద్దూరులో నేను చేస్తున్న ఒక ప్రిన్సిపల్గా చేస్తూ ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ టైం కేటాయించాలి కాబట్టి కొద్దిగా అతను నేను ఈ టైం ఇవ్వలేకపోయినా, అయినా కూడా తర్వాత తెలుసుకున్న తర్వాత వన్స్ ఒక్కసారి మళ్ళీ యొక్క ఆర్గనైజేషన్ గురించి ఆ యొక్క మా బావ చేస్తుంది ఎలా ఉందని చెప్పి ఈరోజు పొజిషన్ చూస్తే 22 సంవత్సరాలు నేను ఒక వ్యక్తిగా నేను ఎన్నుకున్నటువంటి వ్యవస్థలో ఒక వ్యక్తిని. ఈరోజు మా బావ అదే ఎంఎస్ఆర్ మనందరికీ ఆరాధన దేవుడిగా తెలియబడుతున్నటువంటి ఎంఎస్ఆర్ ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 70,000 మందికి నిరుద్యోగులకి, చిరుద్యోగులకి, ఉద్యోగులకి ఉపాధి చూపిస్తున్నటువంటి గ్రేట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ. ఇద్దరు కూడా అదే హార్డ్ వర్క్. మా ఇద్దరికి స్మోక్ లేదు, మా ఇద్దరికి డ్రింక్ అలవాట్లేదు. సేమ్ టు సేమ్ డిటోయిల్ ఉన్నటువంటి ఒకే క్యారెక్టర్ ఉన్నటువంటి 10 మందికి మంచి చేయాలి. ఎప్పుడు కూడా 10 మందిని మనం వాళ్ళకు ఏదో విధంగా మన స్థాయి శక్తిలో మనం చనిపోయిన ఏదో చేయాలనేది తప్పనటువంటి వ్యక్తుల్లో మేము ఇద్దరం అదే కాన్సెప్ట్ ఉన్నటువంటి ఆయన ఎన్నుకున్న ఫీల్డ్ ద్వారా ఈరోజు మరి నేను ఎన్నుకున్న ఫీల్డ్ ద్వారా సుమారు ఒక 2,000 మందికి మాత్రమే నా యొక్క టీచింగ్ ప్రొఫెషన్ ద్వారా మరి విద్యాబుద్ధులు చెప్తే 1000 మంది మాత్రం ఈరోజు అమెరికా, లండన్, ఇంగ్లాండ్ దేశాల్లో వాళ్ళు కొంతమంది మన రాష్ట్రంలో ఉద్యోగాలు పొందారు. మిగతా 1000 మందికి ఏం చేయాలి వాళ్ళందరూ నన్ను అడుగుతారు, సార్ గురువు గారు మీ పాఠం ద్వారా నేను ఈ స్థాయికి వచ్చాను, కానీ నాకు ఉద్యోగాలు రావట్లేదు, బయట కాంపిటీషన్ ఉంది, మాకేమైనా ఉద్యోగం ఇప్పిస్తారంటే నానా ఇక్కడ ఉంది వెళ్ళి అంటే అక్కడ 5,000, 10,000, 15,000తో వాళ్ళ శక్తి యుక్తులు ధారపోసి వాళ్ళ సాలం జీతంతో బ్రతుకుతుంటే బాధ అనిపించేది. కానీ నాకు ఆ ఉద్యోగం ఇచ్చే అర్హత లేదు. నేను ఒక సీఎం కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాదు, నా శక్తి కొంతవరకే ఉంది. అలాంటి తరుణంలో మా ఇంటికి వచ్చి బ్రతిమిలాడి ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి, బాగా నువ్వు ఎన్నుకున్న మార్గం ద్వారా నువ్వు మాత్రమే బాగుపడతావు, ఒక్కసారి ఈ రంగంలోకి రా,
వచ్చిన తర్వాత మీ ద్వారా అక్కడ సక్సెస్ కాని వాళ్ళందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు డెవలప్ చేయవచ్చు అని చెప్పగానే నా మైండ్ ఎక్కడో నేను మాత్రమే డెవలప్ కావడం కాదు, ఎంతోమంది డెవలప్ చేయడానికి ఈ గొప్ప ప్లాట్ఫామ్ ఉంది అని నమ్మి దీని గురించి సెర్చ్ చేశాను సార్. నిద్ర కూడా పట్టట్లేదు ఈ నెల రోజుల నుంచి. ఏంటి వెస్టేజ్ అని యూట్యూబ్లోకి వెళ్ళి ప్రభుత్వం, ఎందుకంటే ఒక ఉద్యోగం ఒక ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తి చేరిందంటే ఎంతోమంది నిరుద్యోగులు అన్యాయంగా బలి అవుతారు, మీకు లేదా పొరపాటు ఉన్నట్లయితే అని చెప్పి మీకు ఎందుకు చేయాలని చెప్పి ఏలెత్తి పెట్టి చూపించేటువంటి వ్యక్తులకు సమాధానంగా ఉండాలంటే దీని గురించి సెర్చ్ చేయాలని చెప్పి అప్పటి నుంచి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి 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 ప్రభుత్వం ఈరోజు సైదులు సార్ చెప్పబోతున్నటువంటి ఆ గొప్ప కాన్సెప్ట్ నేను కూడా తెలుసుకొని దాని పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతనే నిద్ర పట్టట్లేదు సార్. ఎందుకంటే నిరుద్యోగులు భారతదేశంలో ఒక్క పోస్టుకు 1000 మంది పోటీ పడుతున్నారు. భారతదేశంలో నిరుద్యోగులకి జనాభాకు తక్కువ లేదు, కానీ అవకాశాలు రావట్లేదు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వాలు సైతం పక్కన పడి చేతగానితనం 9100 పోస్టు గురుకుల ఉపాధ్యాయులు చేస్తే 4 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేశారంటే ఏ విధంగా విలేతాండం చేస్తుందో ఒకసారి మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అత్యద్భుతమైనటువంటి ఈ ప్లాట్ఫామ్ అన్ని పెట్టుబడి లేకుండా, క్వాలిఫికేషన్తో లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా టైం అని టైం పెట్టుబడి ఈరోజు ఎంతో మందికి అవకాశం చేయడానికి అవకాశం వచ్చిందని గర్వంగా ఫీల్ కాండి. నేను ఫీల్ అయ్యాను, మీరు ఫీల్ కాండి. ఒక్కసారి దీని గురించి తెలుసుకోండి. ఫోన్లు చేస్తుంటే శిక్షా పడుతున్నారు కొంతమంది. దయచేసి మీ అప్లైనర్ యొక్క గొప్పదనం ఇప్పుడు తెలదు. సైదులు సార్ మాట్లాడిన తర్వాత మీ యొక్క కంపెనీ యొక్క గొప్పదనం, ఈ యొక్క బిజినెస్ ప్లాన్ యొక్క గొప్పదనం, దీంట్లో పూర్తి యొక్క సారాంశం ఈ ఒక్క మీటింగ్ ద్వారా కాకుండా అనేక మీటింగ్లకు వస్తూ ఉండండి. మీరు ఎందుకు గారు సైదులు సార్ తెలియజేస్తారు. సో ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ నాకు మా బావగారు ద్వారా మీ అందరి ద్వారా వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా మరో సేవ ద్వారా నాకున్నటువంటి అతి తక్కువ టైంని 4 గంటలకు స్కూల్